హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు వీడియోలోని ఒక మంచి యూజ్ఫుల్ ఐడియా చూపించబోతున్నానండి. మంచి డెకరేషన్ ఐడియా అండి. గణేష్ని చవితి వస్తుంది కదండి. గణేష్ని చవితికి యూజ్ కాని అట్టపెట్టెలతో అందమైన ఆసనం రెడీ చేసుకోండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అది ఎలాగో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. వీడియోలోకి వెళ్ళే ముందు మై ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ ఛానల్కి చేరుతుందండి. మై వీడియోకి ఒక లైక్ ఇచ్చి మై ఛానల్ సపోర్ట్ చేయండి. యూజ్ అయిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదామండి. గణేష్ ఆసనం చూసారుగా ఎంత అందంగా వచ్చిందో. పనికిరాని అట్టపెట్టెలతో చేశానండి. యూజ్ కావు కదా ఇవి. ఎన్నో అట్టపెట్టెలు మన ఇంట్లోకి వస్తూ ఉంటాయి. ఆ అట్టపెట్టెలు ఇలా 2 తీసుకున్నాను నేను. పెళ్ళి కార్డుల్లోని కార్డులు 2 కట్ చేసుకుని తీసుకున్నాను. అటు సైడు ఇటు సైడు ఇలా కొలత కొలుచుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసి 2 కూడానే ఇలా హోల్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా హోల్ చేసుకుని అడ్జస్ట్లు సమానంగా ఉన్నాయో లేదో చూసుకుని 2 కూడా గమ్ పెట్టి అంటించేసుకోవాలి. రౌండ్గా చేసేసుకుని గమ్ పట్టి అంటించేస్తే అసలు ఓడదండి. చూసారా ఇలా 2 రెడీ చేసుకుని తర్వాత ఇంకో అట్టపెట్టి తీసుకుని వెనకాల దేవునికి బ్యాక్ సైడ్ చేయడాకండి ఇది. ఈ అట్టపెట్టి వచ్చేసి ఈ చిన్నదైతే సరిపోద్ది. మనం ఒకసారి మనం ముందుగా తీసుకున్న ఆసనానికి ఇది సరిపోతుందో లేదో చూసుకోవాలి. ఒకసారి చూసుకుని 4.5 ఇంచులు పెట్టుకున్నాను నేను. ఈ 4.5 ఇంచులు ఇలా టేప్ పెట్టి కొలిసేసుకుని స్ట్రైట్గా ఒక గీత గీసుకోవాలి. ఒక గీత గీసుకొని ఇలా రౌండ్ సర్కిల్గా ఇలా గీసేసుకోవాలి. గీసుకుని మనం మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. ఈ అట్టపెట్టిని చూసారా షేప్ ఎలా వచ్చిందండి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి పెట్టుకుని చూస్తే ఎలా వచ్చిందో తెలుస్తుంది. చూసారా సరిగ్గా సరిపోయింది. ఇప్పుడు మనం అటు సైడ్ ఇటు సైడు చేసుకున్నాం కదా. ఇవి వచ్చేసి అటు సైడ్ ఇటు సైడు ఒకసారి పెట్టుకుని చూసి సరిపోయినాయి అని క్లారిటీ వచ్చిన తర్వాత అప్పుడు మరలానే ఈ రౌండ్ సర్కిల్గా చేసుకున్నాం కదా. వీటికి అటు సైడ్ ఇటు సైడు పేపర్ మీద ఇది పెట్టేసుకుని గమ్ పెట్టి అతికిచ్చేసుకుంటే ఓలు కనపడకుండా ఉంటుందండి. ఇది మనం దీన్ని క్లాత్ పెట్టి క్లోజ్ చేయాలి కదా. అప్పుడు మనకి ఈజీ అవుతుంది. ఇలా చేసుకోవడం వల్ల చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. ఈ ఆసనం వచ్చేసి ఒక 30 నిమిషాల్లో మొత్తం అన్నీ కూడా రెడీ అయిపోతాయి. ఇలా సింపుల్గా పూజకి ముందు రోజు మనం ఇలా రెడీ చేసి పెట్టుకుంటే గణేశుని మన ఇంట్లో నిలుపుకుంటే ఈ గణేశుని ఈ ఆసనం మీద పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. మనకి కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఇలా తయారు చేసుకుని మనం ఓన్గా తయారు చేసుకుని పెట్టుకోవడం వల్ల క్లాత్కి ఇలా గమ్ పెట్టేసి ఈ 2 కూడా ఇలా అంటించేసుకోవాలి. తర్వాత వెనకాల బ్యాక్ సైడ్కి ఒక పార్ట్ కట్ చేసాం కదా. ఈ అట్టపెట్టిన కూడా ఇలా ఏరే కలరు క్లాత్ పొట్టు ముక్కల్లో తీసుకున్నానండి నేను. యూజ్ కానివి ఈ క్లాత్లు ఇలా ఏరే కలర్ కూడా తీసుకుని దాన్ని ఇలా రౌండ్గా కట్ చేసుకుని దీన్ని కూడా గమ్ పెట్టి అంటించేసాను. ఈ అట్టపెట్టికి గమ్ పెట్టి అంటించేస్తే ఈజీగా అంటిపోద్దండి క్లాత్ ఏదైనా సరే. కానీ ఇప్పుడు మనం ఆసనానికి ఒక పెట్టి తీసుకున్నాం కదా. ఆ పెట్టికి కూడా గమ్ పెట్టి ఏరే క్లాత్
నేను వచ్చి గ్రీన్ కలర్ తీసుకున్నాను. దీన్ని గమ్ పెట్టి అంటించేసుకున్నాను. ఎగస్ట్రా ఉన్న పీసుల్ని కిందకి హోల్ చేసుకుని గమ్ గన్తో అంటించేసుకోవచ్చు, లేకపోతే గమ్ పెట్టన్నా అంటించేసుకుంటే సరిపోతుంది. రెడీ అయ్యేటప్పటికి ఇలా వచ్చిందండి ఆసనం. తర్వాత అటు సైడు ఇటు సైడు మనం పింక్ కలర్ చేసుకున్నాం కదా, తలగళ్ళ మాదిరి చేసుకున్నాం కదా, ఇవి అటు సైడు ఇటు సైడు గమ్ పెట్టి అంటించేసి బ్యాక్ సైడు మనం చేసుకున్న దాన్ని కూడా ఇలా గమ్ పెట్టి అంటించేసుకుంటే రెడీ అయిపోద్దండి గణేశునికి ఆసనం. ఏ దేవతామూర్తికైనా సరే ఇలా రెడీ చేసుకోవచ్చు. ఏ ఫంక్షన్కైనా సరే ఈజీ ప్రాసెస్లో ఇలా రెడీ చేసుకుంటే మనకి సింపుల్గా అయిపోతుందండి. పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఎంత అందంగా రెడీ అయిందో చూసారా. దీని మీద టోన్స్ అంటించుకోవచ్చు, లేస్ అంటించుకోవచ్చు, మనం డిజైన్ చేసుకోవచ్చండి. మన క్రియేటివ్ అండి. ఇంకా చూసారా గణేశునికి ఆసనం రెడీ అయిపోయింది. పూజకి సిద్ధమైపోయాడు గణేశుడు. మీరు కూడా ట్రై చేయండి. యూజ్ అయితే షేర్ చేయండి.